హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హరిలీల. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సైకాలజీలో భాగంగా మూర్తిమత్వం పార్ట్ 3 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. ప్రక్షేపక పరీక్షలలో ప్రాచుర్యం పొందినవి ఏమనుకున్నాం మనం? రోషాక్ స్థిరామరకల పరీక్ష, ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, పిల్లల గ్రాహ్యక పరీక్ష అని 3 రకాలుగా చెప్పాం కదా. రోషాక్ స్థిరామరకల పరీక్ష, రోషాక్ ఇంక్ బ్లాక్ టెస్ట్ ప్రక్షేపక పరీక్షలలో బాగా ప్రాచుర్యం పొందిన పరీక్ష రోషాక్ స్థిరామరకల పరీక్ష. ప్రక్షేపక పరీక్షలలో బాగా ప్రాచుర్యం పొందిన పరీక్ష రోషాక్ స్థిరామరకల పరీక్ష. దీనిని స్విట్జర్లాండ్కి చెందిన హెర్మాన్ రోషాక్ అభివృద్ధి చేశారు. రోషాక్ స్థిరామరకల పరీక్షను వెలుగులోకి తెచ్చిన వారు బెక్. ప్రక్షేపక పరీక్షల్లో బాగా ప్రాచుర్యం పొందిన పరీక్ష రోషాక్ స్థిరామరకల పరీక్ష. దీనిని స్విట్జర్లాండ్కి చెందిన హెర్మాన్ రోషాక్ అభివృద్ధి చేశారు. హెర్మాన్ రోషాక్ యొక్క కాలము 1884 నుంచి 1922 వరకు. రోషాక్ స్థిరామరకల పరీక్షను వెలుగులోకి తెచ్చిన వారు బెక్. ప్రక్షేపక పరీక్షల్లో బాగా ప్రాచుర్యం పొందిన పరీక్ష ఏంటి? రోషాక్ స్థిరామరకల పరీక్ష. దీన్ని స్విట్జర్లాండ్కి చెందిన హెర్మాన్ రోషాక్ అభివృద్ధి చేశారు. రోషాక్ స్థిరామరకల పరీక్షని వెలుగులోకి తెచ్చిన వారు బెక్. ఈ పరీక్షలో అస్పష్ట ఉద్దీపనలుగా రకరకాలైన స్థిరామరకలు గల కార్డులు 10 ఉంటాయి. అస్పష్ట ఉద్దీపనలుగా రకరకాలైన స్థిరామరకలు గల కార్డులు 10 ఉంటాయి. వీటిలో 5 కార్డులు తెలుపు, నలుపు కాగా మిగిలిన 5 కార్డులు వివిధ రంగుల స్థిరామరకల్ని కలిగి ఉంటాయి. ఈ పరీక్షలో అస్పష్ట ఉద్దీపనలుగా రకరకాలైన స్థిరామరకలు గల కార్డులు 10 ఉంటాయి. ఇవన్నమాట అస్పష్ట ఉద్దీపనలు కలిగిన రకరకాలైన స్థిరామరకలు గల కార్డులు 10 ఉంటాయి. మనకి ఇంకో 10 ప్లాట్స్. వీటిలో 5 కార్డులు తెలుపు, నలుపు కాగా 5 కార్డులు తెలుపు, నలుపు. వీటిలో తెలుపు, నలుపు. మిగిలిన 5 కార్డులు వివిధ రంగులు స్థిరామరకలను కలిగి ఉంటాయి. 5 కార్డులేమో తెలుపు, నలుపు స్థిరామరకలు ఉంటే మరొక 5 కార్డులు రంగుల స్థిరామరకల్ని కలిగి ఉంటాయి. 2 కార్డులు నలుపు, ఎరుపు రంగులను, 3 కార్డులు వివిధ రంగులను కలిగి ఉంటాయి. 2 కార్డులు నలుపు, ఎరుపు రంగులను, 3 కార్డులు వివిధ రంగులను కలిగి ఉంటాయి. ఈ స్థిరామరకలకు ఎలాంటి అద్దం ఉండదు. 5 కార్డులు తెలుపు, నలుపు ఉంటాయి అనుకున్నాం. 5 కార్డులు రంగుల స్థిరామరకల్ని కలిగి ఉంటాయి అనుకున్నాం కదా. 2 కార్డులేమో నలుపు, ఎరుపు రంగులను, 3 కార్డులు వివిధ రంగులను కలిగి ఉంటాయి. 2 కార్డులు నలుపు, ఎరుపు రంగులను, 3 కార్డులు వివిధ రంగులను కలిగి ఉంటాయి. ఈ స్థిరామరకలకి ఎలాంటి అద్దం ఉండదు. సౌష్ఠవ రూపాన్ని కలిగి ఉంటాయి. స్థిరామరకలకి ఎటువంటి అద్దం ఉండదు, కానీ ఒక సౌష్ఠవ రూపం కలిగి ఉంటాయి అన్నమాట. సౌష్ఠవ రూపంతో ఉంటాయి. నిర్వహణ ప్రయోజ్యుడికి ఒక్కొక్కసారి ఒక కార్డు మాత్రమే ఇవ్వబడుతుంది. నిర్వహించేటప్పుడు ప్రయోజ్యుడికి ఒక్కొక్కసారి ఒక కార్డు ఇవ్వబడుతుంది. కార్డు ఇచ్చిన తర్వాత ప్రయోజ్యుడికి తగిన సూచనలు ఇవ్వబడతాయి. ఈ చిత్రాలలో అనేక మంది అనేక అంశాలు చూస్తారు. మీకు కార్డులో ఏం కనబడుతుంది, ఎలా కనబడుతుంది, ఏం గమనిస్తున్నారు లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ప్రయోజ్యుడికి ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు ఇస్తారు కదా. కార్డు ఇచ్చిన తర్వాత ప్రయోజ్యుడికి తగిన సూచనలు ఇవ్వబడతాయి. ఈ చిత్రాలలో అనేక మంది అనేక అంశాలు చూస్తారు. మీకు కార్డులో ఏం కనబడుతుంది, ఎలా కనబడుతుంది, ఏం గమనిస్తున్నారు లాంటి ప్రశ్నలు అడగడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రయోజ్యుడు ఎన్ని సమాధానాలైనా చెప్పవచ్చు. కార్డుని ఏ కోణంలోనైనా చూడవచ్చు. కాల పరిమితి లేదు. టైం అనేది లేదనమాట. టైం లిమిట్ అనేది లేదు. కానీ ప్రతి సమాధానానికి తీసుకున్న సమయాన్ని నమోదు చేస్తారు. కానీ ప్రతి సమాధానానికి అంటే ప్రతి ఆన్సర్కి అంటే టైం లిమిట్ లేదు, కానీ ఆన్సర్ చెప్పడానికి ఎంత టైం పట్టింది మాత్రం నమోదు చేస్తారనమాట. దానితో పాటు కార్డును గమనిస్తున్నప్పుడు అతని ప్రవర్తనలో తేడాలను కూడా నమోదు చేస్తారు. కార్డును గమనిస్తున్నప్పుడు అతని యొక్క ప్రవర్తనలో తేడాలను కూడా నమోదు చేస్తారు. నెక్స్ట్, అలా ఒక కార్డుకు సమాధానాలు చెప్పడం పూర్తి అయిన తర్వాత మిగిలిన కార్డులకు కూడా ఒకదాని తర్వాత మరొకటి ఇచ్చి సమాధానాలు రాబట్టి నమోదు చేస్తారు.
ఆ విధంగా మొత్తం 10 కార్డులలోని సిరామరకలకు సమాధానాలు నమోదు చేస్తారు. అలా ఒక కార్డుకి సమాధానాలు చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత మిగిలిన కార్డులకు కూడా ఒకదాని తర్వాత మరొకటి ఇచ్చి సమాధానాలు రాబట్టి నమోదు చేస్తారు. ఆ విధంగా మొత్తం 10 కార్డులలోని సిరామరకలకు సమాధానాలు నమోదు చేస్తారు. రోషాక్ సిరామరకల పరీక్షను సుశిక్షితులైన విజ్ఞాన శాస్త్రవేత్త మాత్రమే ఉపయోగించాలి. రోషాక్ సిరామరకల పరీక్షని ఎవరు నిర్వహించాలి? సుశిక్షితులైన మనోవిజ్ఞాన శాస్త్రవేత్త మాత్రమే ఉపయోగించాలి. ఇప్పుడు మరలా ఏం చేస్తారు? పరీక్ష పెట్టారు, ఇప్పుడు అంచనాకు రావాలి కదా. అంచనాకు రావాలి అంటే ఎంతవరకు మూర్తిమత్వం అనేది ఉంది అనేది వ్యక్తిలో అంచనాకు రావాలి. ప్రయోజ్యుడి సమాధానాల ఆధారంగా మూర్తిమత్వాన్ని అంచనా వేసేందుకు సమాధానాలను 4 అంశాల ఆధారంగా నమోదు చేస్తారు. అవి స్థానం, విషయం, మౌలికత, నిర్ణయకాలు. స్థానం, విషయం, మౌలికత, నిర్ణయకాలు. స్థానం అనేది ప్రయోజ్యుడు ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో తెలియజేస్తుంది. అంటే ఇక్కడ మనం ఈ 10 కార్డులు ఇచ్చామనుకున్నాం కదా, ఈ 10 కార్డుల్లో స్థానం ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో తెలియజేస్తుంది. స్థానం ప్రతిస్పందన పూర్తి సిరామరకని చూసి చెబితే హోల్ రెస్పాన్స్ అని, పెద్ద భాగం చూసి చెబితే క్యాపిటల్ డి లార్జ్ డీటెయిల్ అని, చిన్న భాగాలు చూసి చెబితే స్మాల్ డీటెయిల్ అని, మధ్యలో ఖాళీలను చూసి చెబితే ఎస్ స్పేస్ అని గుర్తిస్తారు. స్థానం అనేది ప్రయోజ్యుడు ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో తెలియజేస్తుంది. ప్రతిస్పందన పూర్తి సిరామరకను చూసి చెబితే హోల్ రెస్పాన్స్ క్యాపిటల్ డబ్ల్యూ అని, పెద్ద భాగం చూసి చెబితే క్యాపిటల్ డి లార్జ్ డీటెయిల్ అని, చిన్న భాగాలు చూసి చెబితే స్మాల్ డీటెయిల్ అని, మధ్యలో ఖాళీలను చూసి చెబితే ఎస్ స్పేస్ అని గుర్తిస్తారు. నెక్స్ట్ విషయం అనేది ప్రయోజ్యుడు సిరామరకలో ఏం చూశాడనే విషయం తెలుపుతుంది. ప్రయోజ్యుడు సిరామరకలో ఏం చూశాడనే విషయం తెలుపుతుంది. ప్రయోజ్యుని ప్రతిస్పందన మానవ రూపం అయితే విషయం అంటే ఏం చూశాడనేది విషయం అన్నమాట. స్థానమేమో ఏ భాగం చూసి ప్రతిస్పందించాడో అది స్థానం. విషయం అంటే ఏం చూశాడు. ప్రయోజ్యుని ప్రతిస్పందన మానవ రూపం అయితే హ్యూమన్ ఫామ్ అని, జంతు రూపం అయితే యానిమల్ ఫామ్ అని, మానవ భాగం అయితే హ్యూమన్ డీటెయిల్స్ హెచ్డి అని, జంతు భాగం అయితే ఏడి యానిమల్ డీటెయిల్స్ అని, సహజమైన ప్రకృతి ఆకారాలైతే న్యాచురల్ ఆబ్జెక్ట్స్ అని, ప్రాణరహితమైతే ఇన్యానిమేట్ ఆబ్జెక్ట్స్ క్యాపిటల్ ఓ అని గుర్తిస్తారు. ఇక్కడ విషయం ఏం చూశాడు, మానవ రూపమా, జంతు రూపమా, మానవ భాగమా, జంతు భాగమా, లేకపోతే సహజమైన ప్రకృతి ఆకారమా, లేకపోతే ఏదైనా ప్రాణరహితమైనదా అనేది విషయాన్ని బట్టి తెలియజేస్తారన్నమాట. నెక్స్ట్ మౌలికత అనేది సమాధానం చాలామంది చెప్పిందా లేదా స్వంత అభిప్రాయమా అనేది తెలియజేస్తుంది. మౌలికత అనేది సమాధానం చాలామంది చెప్పిందా లేదా స్వంత అభిప్రాయం అనేది తెలియజేస్తుంది. చాలామంది చెప్పింది అయితే పాపులర్ రెస్పాన్స్ పి అని, స్వంత అభిప్రాయం అయితే ఒరిజినల్ రెస్పాన్స్ అని నమోదు చేస్తారు. ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలిపేవి నిర్ణయకాలు. ఉద్దీపనలోని దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలిపేవే నిర్ణయకాలు. రంగు ఆధారంగా అయితే సి అని, ఆకారం ఆధారంగా అయితే ఎఫ్ అని, కదలిక ఆధారంగా అయితే ఎం అని, నీడల ఆధారంగా అయితే కే అని గుర్తిస్తారు. ఈ పై అంశాలన్నింటినీ క్రోడీకరించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఉద్దీపనలో దేని ఆధారంగా వ్యక్తి ప్రతిస్పందనలు ఉన్నాయని తెలిపేవే నిర్ణయకాలు. రంగు ఆధారంగా అయితే సి అని, ఆకారం ఆధారంగా అయితే ఎఫ్ అని, కదలిక ఆధారంగా అయితే ఎం అని, నీడల ఆధారంగా అయితే కే అని గుర్తిస్తారు. నెక్స్ట్ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష, థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. ఇతివృత్తక గ్రాహ్యక పరీక్షలను ముర్రే మరియు మోర్గన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు రూపొందించారు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలను ముర్రే మరియు మోర్గన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు రూపొందించారు.
ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను ముర్రే మరియు మోర్గాన్ అనే మనోవైజ్ఞానిక శాస్త్రవేత్తలు రూపొందించారు. థీమాస్, ఇక్కడ ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష అంటే ఏంటి? ఇంగ్లీష్లో థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్. థీమాస్ అంటే ఏంటి? కథ లేదా అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. థీమా అంటే కథ, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. థీమా అంటేనేమో కథ, అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం. ఈ పద్ధతిలో అర్ధరహిత ఉద్దీపనలకు కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ థీమాటిక్ అపర్సెప్షన్ టెస్ట్లో అర్ధరహిత ఉద్దీపనలకు కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ పద్ధతిలో అర్ధరహిత ఉద్దీపనలకు కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అర్ధరహిత ఉద్దీపనలకు కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షలో చిత్రాలతో కూడిన కార్డులు 30, ఒక తెల్ల కార్డు ఉంటాయి. ఈ పరీక్షలో చిత్రాలతో కూడిన కార్డులు 30, ఒక తెల్ల కార్డు ఉంటాయి. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో చిత్రాలతో కూడిన కార్డులు 30, ఒక తెల్ల కార్డు ఉంటాయి. ఈ కార్డులలో తెల్ల కార్డు తప్ప నిజ జీవిత సన్నివేశంలో సందిగ్ధ పరిస్థితులలో ఉన్న మనుషుల చిత్రాలు ఉంటాయి. ఈ కార్డులలో 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు ప్రత్యేకించడమైనది. మిగిలిన 10 కార్డులు స్త్రీ పురుషులు ఇరువురికి ఉపయోగిస్తారు. ఒక వ్యక్తిపై ఉపయోగించగల గరిష్ట కార్డుల సంఖ్య 20. 20+1 20 బొమ్మల కార్డులు, ఒకటేమో తెల్ల కార్డు అనుకున్నాం కదా అవి. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షని ఎవరు రూపొందించారు? ముర్రే మరియు మోర్గాన్లు. ఇతివృత్త గ్రాహ్యక పరీక్షను ముర్రే మరియు మోర్గాన్లు రూపొందించారు. థీమాస్ అంటే ఏంటి? కథ అని అర్థం. ఈ థీమాటిక్ అపర్సెప్షన్ లేదా ఇతివృత్త గ్రాహ్యక పరీక్షలో థీమాస్ అంటే ఏంటి? కథ అని అర్థం. అపర్సెప్షన్ అంటే సూక్ష్మంగా గ్రహించడం అని అర్థం. ఈ పద్ధతిలో అర్ధరహిత ఉద్దీపనలకి కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అర్ధరహిత ఉద్దీపనలకి కథలు చెప్పించి విశ్లేషించడం ద్వారా మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. ఈ పరీక్షలలో చిత్రాలతో కూడిన 30 కార్డులు, ఒక తెల్ల కార్డు ఉంటాయి. ఈ కార్డులలో తెల్ల కార్డు తప్ప నిజ జీవిత సన్నివేశాలలో సందిగ్ధ పరిస్థితులలో ఉన్న మనుషుల చిత్రాలు. ఒక తెల్ల కార్డు తప్ప మిగిలినవేంటి? నిజ జీవిత సన్నివేశాలలో సందిగ్ధ పరిస్థితులలో ఉన్న మనుషుల చిత్రాలు ఉంటాయి. ఈ 30 కార్డులలో 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు ప్రత్యేకించబడింది. ఈ 30 కార్డులలో 10 కార్డులు పురుషులకు, 10 కార్డులు స్త్రీలకు. మిగిలిన 10 కార్డులు స్త్రీ పురుషులు ఇరువురికి ఉపయోగిస్తారు. ఒక వ్యక్తిపై ఉపయోగించగల గరిష్ట కార్డుల సంఖ్య 20+1. అదే వైట్ కార్డు ఒకటి ఉందనుకున్నాం కదా, తెల్ల కార్డు. 20 బొమ్మల కార్డులు ప్లస్ ఒక తెల్ల కార్డు. ఎలాగ నిర్వహణ మరియు అంచనా ఎలా చేస్తారు? ప్రయోజ్యుడిని సౌకర్యవంతంగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్కసారి ఒక కార్డు మాత్రమే ఇవ్వాలి. ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క సన్నివేశం ఉంటుందన్న విషయం ప్రయోజ్యుడి దృష్టికి తేవాలి. ప్రతిస్పందన ఏదైనా సరైనదేనని, ఒప్పులు తప్పులు ఉండవని తెలపాలి. ప్రయోజ్యుడిని సౌకర్యవంతంగా కూర్చోబెట్టాలి. ఒక్కొక్కసారి ఒక కార్డు మాత్రమే ఇవ్వాలి. 20+1 ఇస్తున్నాం కదా, ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క సన్నివేశం ఉంటుందన్న విషయం ప్రయోజ్యుడి దృష్టికి తేవాలి. ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క సన్నివేశం ఉంటుంది అని చెప్పాలన్నమాట ప్రయోజ్యుడికి. ప్రతిస్పందన ఏదైనా సరైనదేనని, ఒప్పులు తప్పులు ఏమి అంటే రైట్ రాంగ్ ఏమి ఉండవు, కరెక్ట్ రాంగ్ ఏమి ఉండదు, ట్రూ ఫాల్స్లు ఏమి ఉండవని చెప్పాలి. ఇక్కడ మనం పటాన్ని చూడొచ్చు. ప్రయోజ్యుడు కార్డులోని చిత్రానికి కథ చెప్పాల్సి ఉంటుంది. ప్రయోజ్యుడు కార్డులోని చిత్రానికి కథ చెప్పవలసి ఉంటుంది. చిత్రంలోని సన్నివేశానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగవచ్చు అనే అంశాలను ఊహించి చెప్పాల్సి ఉంటుంది. ఇలా ప్రయోజ్యుడు ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క కథ చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పినప్పుడు తనకు తెలియకుండానే ప్రయోజ్యుడు తన అంతర్గత భావాలను వాటికి ఆపాదిస్తాడు. కథ పూర్తి అయిన తర్వాత ప్రయోజ్యుడి ఇంటర్వ్యూ తీసుకుంటారు. ప్రయోజ్యుడు కార్డులోని చిత్రానికి కథ చెప్పాలన్నమాట. చిత్రంలోని సన్నివేశానికి దారితీసిన పరిస్థితులు, ప్రస్తుతం ఏం జరుగుతుంది, భవిష్యత్తులో ఏం జరగవచ్చు అనే అంశాలను ఊహించి చెప్పాల్సి ఉంటుంది.
ఇలా ప్రయోజ్యుడు ఒక్కొక్క కార్డుకు ఒక్కొక్క కథ చెప్పవలసి ఉంటుంది. అలా చెప్పినప్పుడు తనకు తెలియకుండానే ప్రయోజ్యుడు తన అంతర్గత భావాలను వాటికి ఆపాదిస్తాడు. కథ పూర్తి అయిన తర్వాత ప్రయోజ్యుడు ఇంటర్వ్యూ తీసుకుంటారు. ఇలా ప్రయోజ్యుడు అన్ని కార్డులకు కథలు చెప్పాక వాటిని క్రింది అంశాల ఆధారంగా విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. ఇలా ప్రయోజ్యుడు అన్ని కార్డులకు కథలు చెప్పాక వాటిని ఈ క్రింది అంశాల ఆధారంగా విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. కథలో నాయకుని ప్రేరణలు, భావాలు, ధోరణులు, ప్రాభావిక అంశాలు, పరిణామాలు, థీమాస్ లేదా ధోరణి విధానం, ఆసక్తులు, సెంటిమెంట్లు. ప్రయోజ్యుడు అన్ని కార్డులకు కథలు చెప్పాక కొన్ని అంశాల ఆధారంగా విశ్లేషించి వ్యాఖ్యానిస్తారు. కథలో నాయకుని ప్రేరణలు, భావాలు, ధోరణులు, ప్రాభావిక అంశాలు, పరిణామాలు, థీమాస్ లేదా ధోరణి విధానం, ఆసక్తులు, సెంటిమెంట్లు. నెక్స్ట్ ఏంటి? పిల్లల గ్రాహిక పరీక్ష, చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్. ఈ ప్రక్షేపక పరీక్షను 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్లు రూపొందించారు. పిల్లల గ్రాహిక పరీక్ష ఈ ప్రక్షేపక పరీక్షను 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు గల చిన్న పిల్లల కోసం ఎస్ బెల్లాక్, ఎల్ బెల్లాక్లు రూపొందించారు. 3 నుంచి 10 సంవత్సరాల వయసు గల చిన్నపిల్లల కోసం ఈ చిల్డ్రన్ అపర్సెప్షన్ టెస్ట్ చేసే పిల్లల వయసు ఎంత ఉండాలి? 3 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల వయసు గల పిల్లల కోసం ఎస్ బెల్లాక్ మరియు ఎల్ బెల్లాక్లు రూపొందించారు. నెక్స్ట్, ఈ పరీక్షలో మొత్తం 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఈ పరీక్షలో మొత్తం 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఒక్కొక్క కార్డులో జంతువులు, పక్షుల బొమ్మలు ఉంటాయి. ఇక్కడ మనం పటంలో ఒక జంతువు బొమ్మను చూడొచ్చు అన్నమాట. ఈ పరీక్షలో 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఒక్కొక్క కార్డులో జంతువులు, పక్షుల బొమ్మలు ఉంటాయి. అన్ని కార్డులు పిల్లలకి లింగ భేదం లేకుండా ఉపయోగిస్తారు. 10 దీర్ఘచతురస్రాకార కార్డులు ఉంటాయి. ఒక్కొక్క కార్డులో జంతువులు, పక్షుల బొమ్మలు ఉంటాయి. అన్ని కార్డులు పిల్లలకి లింగ భేదం లేకుండా ఉపయోగిస్తారు. సాధారణంగా పిల్లలు జంతువులతో, పక్షులతో తాదాత్మ్యీకరణ చెందుతారని చిత్రాలలో వాటిని ఉపయోగించారు. అంటే ఇక్కడ పక్షులు, జంతువులు ఉపయోగించారు. ఎందుకు? పిల్లలు జంతువులతో, పక్షులతో తాదాత్మ్యీకరణం చెందుతారని చిత్రాలలో వాటిని ఉపయోగించారు. నెక్స్ట్, ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు ఇస్తారు. ఈ కార్డులోని బొమ్మలకు ప్రయోజ్యుడు కథ చెప్పవలసి ఉంటుంది. అలా ఒక కార్డు తర్వాత ఒకటి చొప్పున మొత్తం 10 కార్డులకు కథలు చెప్పవలసి ఉంటుంది. ఇలా ప్రయోజ్యులు కథలు చెప్పేటప్పుడు కథ చెప్పటం అనేది ఒక సంతోషకరమైన ఆటగా భావించే విధంగా ప్రయోక్త చూడాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క కార్డు ఇస్తారు. ఈ కార్డులోని బొమ్మలకి ప్రయోజ్యుడు కథ చెప్పవలసి ఉంటుంది. అలా ఒక కార్డు తర్వాత ఒకటి చొప్పున మొత్తం 10 కార్డులకి కథలు చెప్పవలసి ఉంటుంది. ఇలా ప్రయోజ్యులు కథలు చెప్పేటప్పుడు కథ చెప్పడం అనేది ఒక సంతోషకరమైన ఆటగా భావించే విధంగా ప్రయోక్త చూడాలి. నెక్స్ట్, కథలు పూర్తి అయిన తర్వాత కథానాయకుడు కథలోని అంశం, కథ ముగింపు, పాత్రల పట్ల పిల్లల వైఖరి, పరిణామం, కుటుంబ పాత్ర, నేరానికి ఇచ్చిన శిక్ష, వ్యాకులత, బొమ్మలో లేకుండా కథలో ఉన్న పాత్రలు, బొమ్మలో ఉండి కథలో లేని పాత్రలు మొదలైన అంశాలను విశ్లేషించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. కథలు చెప్పడం పూర్తి అయిపోయిన తర్వాత కథానాయకుడు, కథలోని అంశము, కథ ముగింపు, పాత్రల పట్ల పిల్లల వైఖరి, పరిణామం, కుటుంబ పాత్ర, నేరానికి ఇచ్చిన శిక్ష, వ్యాకులత, బొమ్మలో లేకుండా కథలో ఉన్న పాత్రలు, బొమ్మలో ఉండి కథలో లేని పాత్రలు మొదలైన అంశాలను విశ్లేషించి మూర్తిమత్వాన్ని అంచనా వేస్తారు. అయితే ఈ పరీక్షను నిర్వహించేవారు నిర్వహణ విధానంపై తర్ఫీదు పొందిన వారే ఉండాలి. ప్రక్షేపకేతర పరీక్షలు లేదా అప్రక్షేపక పద్ధతులను గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్.